వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిది సార్. 2016 తర్వాత బారాషా దర్గాను రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో దర్గాకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య అయితే పెరిగిపోయింది. ఈ సంవత్సరం 35 లక్షల మందికి పైగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు అయితే విస్తృతంగా సాగుతున్నాయి. అయితే బారాషా దర్గా రొట్టెల పండుగకు ఇంత పేరు ఏ విధంగా వచ్చింది, ఇక్కడ ఉండేటువంటి 12 మంది అమరవీరులకు సంబంధించి అసలు చరిత్ర ఏంటి, ఆ చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇంకా రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో మరింత వైభవంగా సాగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం తీసుకుంటే 35 లక్షల మందికి పైగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో నెల్లూరులో రొట్టెల పండుగ అంటే బారాషా దర్గాలో జరిగేటువంటి రొట్టెల పండుగకు ఆ ప్రాశస్త్యం ఏంటి, అదేవిధంగా రొట్టెలు ఏ విధంగా మార్చుకుంటారు, ఈ వివరాలు మనకు అందించేందుకు రాష్ట్ర మైనార్టీ నాయకులు డాక్టర్ సయ్యద్ సమీ హుసేన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సమీ హుసేన్ గారు, చెప్పండి, అసలు ఈ రొట్టెల పండుగ ప్రాశస్త్యం ఏంటి? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. రొట్టెల పండగ ప్రాధాన్యత ఏంటంటే దాదాపు 450 సంవత్సరాల నుంచి ఈ మన సింహపురి గడ్డ మీద ఉన్న ఈ బారాషహీద్ల దగ్గర ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. జనరల్గా ఇస్లాం ధర్మంలో మాకు రెండు పండుగలు, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. అయితే మొహరం నెల ఏదైతే ఉంటుందో ఆ మొహరం నెల మాకు ఇస్లామిక్ న్యూ ఇయర్ అన్నమాట. అయితే ఈ మొహరం నెలలో షహాదత్ తర్వాత జియారత్ అని ఒకటి వస్తుంది. మొహరం జియారత్ జరిగే రోజు ఈ బారాషహీద్లు అమరులు అయినారు కాబట్టి దీన్ని మనం మొహరం జియారత్ పేరుతో మా పూర్వీకులు అందరు కూడా చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ఏదైతే సూఫీలు ఉంటారో ఆ సూఫీలు అనేవాళ్ళు సర్వమత సమానత్వాన్ని చాటుతూ అందరినీ కలుపుకొని మానవులంతా ఒక్కటే, అందరికీ పరమాత్ముడు ఒక్కడే, అల్లా సుబ్హాన తాలా అనే సందేశాన్ని ఇచ్చేవాళ్ళని సూఫీలు అంటారు. మనం చూస్తున్నాం ఖురాన్లో కూడా అల్లా సుబ్హాన తాలాను రబ్బుల్ ముస్లిమీన్ అని చెప్పరు, ఆయన రబ్బుల్ ఆలమీన్ అంటారు. అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణ కృప చూపించేవాళ్ళు అని చెప్పి. అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రెహమతుల్ ముస్లిమీన్ అని చెప్పరు, రెహమతుల్ ఆలమీన్ అంటారు. అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన కరుణ కృప రెహమత్ కురిపించే వ్యక్తి అన్నమాట. అటువంటి పవిత్రమైన ఇస్లాం ధర్మంలో సర్వమత సమానత్వాన్ని చాటుతూ పాత రోజుల్లో ఏదైతే ఒక 450-460 సంవత్సరాల ముందర వీళ్ళు ఆ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. బలవంతంగా ఇస్లాం ధర్మంలో ఎవరికి చేర్పించుకోవడానికి లేదు. మనం చేసే మంచి కార్యక్రమాలను చూసి ఎవరైనా మా ధర్మంలో వస్తే అటువంటి వ్యక్తులను మనం ఆహ్వానించాలి తప్ప బలవంతం ఎవరి మీద చేయకూడదనే ప్రచారం వీళ్ళు చేసుకొని వచ్చేటప్పుడు ఆ రోజుల్లో ఉన్న ముస్లిం మత ఛాందోసవాదులకు వీళ్ళకు జరిగిన ఒక యుద్ధంలో వీళ్ళందరూ కూడా అమరులు అవ్వడం జరిగింది. ఎవరైతే మిర్జా అలీ బెగ్ తుర్క్మాన్, అతను టర్కీ నుంచి వచ్చినారు. మిర్జా అలీ బెగ్ తుర్క్మాన్ అనే అతను, అదేవిధంగా అతని తోడు 365 మంది లష్కర్ వచ్చారనమాట. వీళ్ళందరూ కూడా ఈ ప్రచారం చేసుకుంటూ వీళ్ళకి జరిగిన యుద్ధంలో వీళ్ళు అమలు అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ సమాధులను ఈ బారాషహీద్ దర్గా ఎక్కడైతే మనం ఉన్నామో ఈ ప్రాంతంలో వాళ్ళ సమాధులను ఖననం చేసేసినారు. వాళ్ళు ఖననం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్నారన్న సంగతి సమాజానికి అదేవిధంగా ప్రజలకు తెలియదు అనమాట. అయితే ఆ రోజుల్లో ఏదైతే ఈ స్వర్ణాల చెరువు అని చెప్పి ఇప్పుడు మనం పిలుస్తున్నాం కదా, ఈ స్వర్ణాల చెరువును బారాషహీద్ వంక తలాబ్ అని చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో నుంచి కూడా బారాషహీద్ వంక తలాబ్ అని చెప్పేవాళ్ళు. అంతకుముందు దానికి ఏ పేరు ఉందో మనకైతే చరిత్ర ఆధారాలు కూడా లేవు. కానీ బారాషహీద్ వంక తలాబ్ అని చెప్పడానికి సరైన ఆధారాలు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి దీనికి అలా చెప్పేవాళ్ళు. అయితే దీన్ని స్వర్ణాల చెరువు అని ఎందుకు పేరు వచ్చింది, ఏదైతే మొహరం జియారత్ జరుగుతుందో దాన్ని రొట్టెల పండగని ఎందుకు పేరు వచ్చిందనేది కూడా నేను మీకు వివరిస్తాను. అయితే ఈ ఏదైతే ఈ స్వర్ణాల చెరువు ఉందో అక్కడ రజకులు బట్టలు ఉతికి ఆరబెట్టేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో మొదటి వాలాజా నవాబ్ యొక్క కూతురు, ఆమెకు ఒక స్కిన్ డిసీజ్ వచ్చి ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాలాజా నవాబ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న డాక్టర్లకు అందరు కూడా ఆ అమ్మాయిని చూపించడము, ఎంతమంది వైద్యులు ఏ వైద్యం చేసినా కానీ ఆ వైద్యం ఆమె శరీరానికి తగలేదు కాదు. ఆమె ఏదైతే అనారోగ్యంతో బాధపడుతుందో అదేవిధంగా ఉండేదన్నమాట. చివరకు వాలాజా నవాబు మొత్తం చాటింపు వేయిస్తారు. ఆ రోజుల్లో చాటింపు వేయించి ఎవరైనా నా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కానీ తీసుకొని వచ్చి ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలు కానీ చేస్తే వాళ్ళు కోరినంత ధనాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పి ఆయన దండోరా కూడా వేయించడం జరుగుతుంది. అయితే ఈ స్వర్ణాల చెరువులో ఒక రజకులు వచ్చి
బట్టలను ఉతుక్కునేవాళ్ళు అనమాట. ఆ పక్కన అంటే ఇక్కడ కాదు, ఆ సైడ్లో మొన్నటి దాకా ఒక 10 సంవత్సరాల ముందు దాకా కూడా అక్కడ ఒక ధోబి ఘాట్ ఉండింది. చూసి ఉంటారు, ఆ మూలాపేట టెన్నింగ్కి మనం తిరిగేటప్పుడు ఒక పాత ధోబి ఘాట్ ఉండేది. అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే బట్టలు ఉతికేసిన తర్వాత ఆరబెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడంతా చెట్లు ఉండేది, మంచి ఎండాకాలం. బట్టలను ఆరబెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు కింద నిద్రపోతారనమాట. నిద్రపోయినప్పుడు వాళ్ళకు బ్రహ్మాండమైన నిద్ర వచ్చేస్తుంది. అయితే ఆ నిద్రలో ఎవరైతే మా రజక సోదరుడు ఉన్నాడో వాళ్ళ సతీమణికి ఒక కల పడుతుంది అనమాట. ఈ చెరువు గట్ట మీద ఈ చెట్ల పొదలు ఏదైతే ఉన్నాయో ఆ పొదల లోపల 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర నుంచి మట్టిని తీసుకొని వాలాజా నవాబ్కి ఇవ్వండి, ఆ మట్టి వాళ్ళ కూతురు శరీరానికి లేపనం కానీ చేస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని కలబడుతుంది. ఆమె నిద్రలో నుంచి అర్ధరాత్రి ఉంటుంది, నిద్రలో నుంచి లేచి తన భర్తకు లేపి ఈ విధంగా నాకు కల వచ్చింది, అక్కడ పొదల్లో ఏదో సమాధులు ఉన్నాయంట, పోయి చూద్దాం రండి అని చెప్పి వాళ్ళిద్దరు కూడా కలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఈ పొదలు ఉన్నాయో ఈ పొదల్లో నుంచి ఒక దివ్యమైన వెలుతురు వస్తుంటుంది అనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు 2 పులులు ఇక్కడ ఈ 12 సమాధుల దగ్గర ఈ చెట్లలో నుంచి పడిన ఎండు ఆకులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అవి శుభ్రం చేస్తూ కనబడుతుంది. ఆ పులులను చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే భార్యాభర్తలు భయపడి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోతారు. ఊళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళకు పడిన కళ, వాళ్ళు వచ్చి చూసిన సంఘటన మొత్తం అక్కడ వివరిస్తారనమాట. వివరించిన తర్వాత ఆ నోట ఈ మాట వాలాజా నవాబ్కు చేరుతుంది. వాలాజా నవాబ్కు చేరిన తర్వాత వాలాజా నవాబ్ ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి మట్టిని తీసుకొని తమ కూతురు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తమ కూతురి శరీరానికి లేపనం చేసిన తర్వాత 1 రోజులో ఆమె సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్కరించుకుంటుంది. సత్కరించుకున్న తర్వాత ఈ సమాధుల దగ్గర నుంచి మట్టి వల్ల ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది అనే ఒక విశ్వాసంతో అతను తన కూతుర్ని తన కుటుంబాన్ని తీసుకొని వాలాజా నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. పాత రోజుల్లో ఎవరైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలంటే వాళ్ళకి సరిపడా ఆహారం 5 రోజుల 6 రోజుల వాళ్ళ ట్రావెలింగ్ టైం ఉంటుంది కదా, దానికి సరిపడా ఆహారాన్ని తయారు చేసుకుని వచ్చేవాళ్ళు. ఆ రోజు ఈ వాలాజా నవాబు వాళ్ళ కూతురు అతని సెక్యూరిటీ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకొని వాళ్ళు నెల్లూరుకు వస్తారనమాట. నెల్లూరుకు వచ్చినప్పుడు వాలాజా నవాబు కూతురు వాలాజా నవాబు ఇక్కడికి వస్తున్నారన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలిసిపోద్ది. వీళ్ళని చూడడానికి వాళ్ళు కూడా వస్తారు. మంచి ఎండాకాలం. ఆ ఎండాకాలంలో ఏమవుద్దంటే ఈ రొట్టెలు తయారు చేసి తీసుకుని వచ్చి ఉంటారు. ఆకలి అనేది అందరికీ ఒకే సమయానికి వస్తుంది. ఈ ఎవరైతే వాళ్ళ సోల్జర్స్ వాళ్ళు రొట్టెలు తింటుంటే వచ్చిన వేలాది మంది గ్రామస్తులు చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలు ఏంటంటే మాకు కూడా రొట్టెలు ఇవ్వండి అని చెప్పి అడగడం స్టార్ట్ చేస్తారు. కానీ అందరికి ఇచ్చే ఆహారం వాళ్ళ దగ్గర ఉండదు. అప్పుడు నవాబ్ ఏం చెప్తాడంటే అల్లా పేరుతో మీరు ఆ చెరువులో ముంచి ఆ హార్డ్ అయిపోయిన రొట్టెలను ముక్కల్లాగా చేసి అందరికీ కొద్దిగా ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అల్లా పేరుతో ఆ రొట్టెల్ని ముక్కలు చేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పంచడం స్టార్ట్ చేస్తారు. అందరి ఆకలి తీరిపోద్ది, కానీ ఆ రొట్టెల మడుకు అలాగే ఉంటాయి. ఆ రోజు నుంచి ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే అల్లా పేరుతో ఆ చెరువులో రొట్టెను కానీ మార్చుకొని దాన్ని అల్లాని స్మరించుకుంటూ సేవిస్తే తప్పకుండా వాళ్ళ కోరికలను అల్లా తీర్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ రోజుకి కూడా 450 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే తీసుకుంటే స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేసుకుంటూ ఉంటారు కదా, ఈ రొట్టెలు 4 రొట్టెలు తీసుకొస్తారని అంటూ ఉంటారు. ఆ మార్పిడి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఏ కోరికల మీద ప్రస్తుతం రొట్టెల మార్పిడి ఇక్కడ జరుగుతుంది? ఒకటేనండి, ఇక్కడ ఉన్న బారా షహీద్లు ఉన్నారు కదా, వీళ్ళు మాకేం ఇవ్వరు. వాళ్ళు మాకు ఇచ్చే శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఎవరు ఇవ్వాలన్నా కానీ ఎవరికి ఏం చేయాలన్నా కానీ అల్లా సుబ్హానా తఆలా చేయాలా. అల్లా అనుమతి లేకుండా ఒక పక్షి రెక్క కొట్టలేదు, చెట్టుకున్న ఆకు కూడా కదలదు. కానీ అల్లా సుబ్హానా తఆలా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా కానీ అల్లా తీరుస్తున్నాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళ కోరికలే అల్లా ఎందుకు తీరుస్తున్నాడంటే దానికి సమాధానం మా దగ్గర లేదు, అల్లా దగ్గరనే అడగాల. మనం కూడా చెప్తున్నాం, ఇస్లాం ధర్మంలో మనకి ఏం చెయ్యాలని కానీ అల్లా చేయాలా. అల్లా అనుకుంటే ఏమైనా చేసేస్తాడు. కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నాడంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్, భూమి లోపల నీళ్లు ఉంటుందని జగమెరిగిన సత్యం. భూమి లోపల నీళ్లు ఉంటుందని ఎక్కడ బోరేసినా నీళ్లు పడవు. ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ బోరేస్తేనే వాటర్ బయటికి వస్తుంది. అదేవిధంగా అల్లా దగ్గర మనం అడుగుతుంటాం,
కానీ ఈ ప్రదేశంలో అడిగిన వాళ్ళ మీద అల్లా ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడు, ఇక్కడ వచ్చి కోరుకున్న వాళ్ళ కోరికలు అల్లా ఎందుకు తీరుస్తున్నాడు అనేది మనకైతే అల్లానే అడగాల. కొన్ని లక్షల మంది ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఇక్కడ ఎవరికి తాయెత్తులు ఇవ్వరు, ఎవరికి చూచు మంత్రం చేయరు. కేవలం అల్లా ఇస్తున్నాడు, జనాలు వస్తున్నారు. దానికి ఎవరి మైండ్లో ఏమొస్తుందో చెప్పుకోనివ్వండి, దాని గురించి మనం ఏం చెప్పాం. ఇంకపోతే రొట్టెల పండగ అని పేరు వచ్చింది. ఇస్లాంలో రెండు పండుగలు, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. కానీ ఈ మొహరం జియారత్ అనేది మా హిందూ సోదరి మహిళలకు నాలుక తిరక్క దీన్ని రొట్టెల పండగ అని వాళ్ళు చెప్పారు. మనం భారతదేశంలో సూఫీజం అంటే సర్వమత సమానత్వం అనేది సూఫీజం. కాబట్టి మా హిందూ సోదరుల మనసుకు బాధ కలగకూడదని వాళ్ళు ఏదైతే మొహరం జియారత్ని రొట్టెల పండగ అంటారో, మేము కూడా రొట్టెల పండగ అని చెప్పి దాన్ని ప్రాచుర్యంలో తీసుకొని వచ్చినామండి.